నీ బ్రతుకును నువ్వు దొంగిలించి బ్రతుకుతున్నావు. యాకోబు జీవితం దేవుడిది, నీ జీవితం దేవుడిది. నీ జీవితాన్ని దేవుని ఆలోచనల కొరకు కాక, దేవుని చిత్తానికి కొరకు కాక, నీ జీవితం ఇచ్చిన వాడి కొరకు నీ జీవితం కాక, నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. దేవుని ఆలోచనలో లేనిది, దేవుని చిత్తంలో లేనిది, దేవుడు అనుకోలేనిది, దేవుడు అసలు నిర్ణయించలేని జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే బ్రతుకును దొంగిలించిన దొంగడవే కదా నువ్వు. యూట్యూబ్, ఫేస్బుక్, టీవీలో చూస్తున్నాను, మీరు బ్రతుకును దొంగిలించి దొంగలుగా బ్రతుకుతున్నారు కనుక దేవుని దగ్గర నుంచి ఏ లాభం మీకు రావట్లేదు. దావీదుని చూడండి, తన జీవితాన్ని దొంగిలించలేదే. అన్నలు దొంగిలించారు, దొంగిలించి కండల వీరులు అయ్యారు, లోకంలో సైన్యాన్ని యుద్ధం చేయడానికి యుద్ధ వీరులు అయ్యారు. తప్ప నువ్వు ఏ పని చేసినా, ఒక మాటలో మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, నీ జీవితం కంప్లీట్గా దేవుడిది. ఎన్నిసార్లు చెప్పాడండి, మీరు నా సొత్తైన ప్రజలు, మీరు నా సొత్తైన ప్రజలు.